యేసయ్య చెప్పినటువంటి ఈ ఎగ్జాంపుల్లో యెరూషలేము నుండి ఒకడు ఎరికోకి దిగిపోతున్నాడంట. మార్గ మధ్యలో దొంగలు పట్టుకున్నారు. దొంగలు పట్టుకుంటే జాలి పడతారా? కొట్టి పడేశారు, రక్తాలు గారేటట్టు కొట్టారు. కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకున్నారు. ఆఖరికి వస్త్రాలు కూడా దోచుకొని పోయారు. కొర ప్రాణముతో అంటే చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. అంతసేటు కొట్టి పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అసలు ఏమాత్రం ఓపిక లేకుండా చచ్చిపోతాడు ఇంకాసేపట్లో. అయితే ఆ మార్గమున యాజకుడు ఒకడు పోతున్నాడు. యాజకుడు అంటే మీకు తెలుసా? దేవాలయములో పెద్ద, దేవాలయ కైంకర్యములలో ముఖ్యమైన పార్ట్ పోషించేవాడు యాజకుడు. యాజకుడు ఆ త్రోవను పోతా ఉన్నాడు. వీడిని చూశాడు. కనీసం వాడిని ఆగి చూసి పలకరించి పరామర్శించి ఏం చేయలా, అలాగ దాటి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమనుకొని పోయి ఉంటాడు యాజకుడు? నేను చెప్పనా? వీడు అసలు ఈ రాత్రి జామున ప్రయాణం చేసి ఇలా దొంగల చేతికి చిక్కడం మొదటి తప్పు. రెండో తప్పు వినండి బాగా. రెండో తప్పు ఏంటంటే మొత్తానికి వీడి జీవితంలో ఏదో దోషాలు ఉన్నాయి. వీడు మంచోడు కాదు. వీడు మంచోడు అయితే దేవుడు వీడిని దొంగల చేతిలో పడనిచ్చేవాడు కాదు. వీడు మంచోడు కాదు కాబట్టి వీడు టైంలో ప్రయాణం చేశాడు మొదటిది. వీడు మంచోడు కాదు కాబట్టి వీడు దొంగలకు చిక్కేటట్టు దేవుడు చేశాడు 2. వీడు మంచోడు కాదు కాబట్టి వాళ్ళు పచ్చడయ్యేటట్టు కొట్టారు 3. వీడు మంచోడు కాదు కాబట్టి కనీసం పలకరించే దిక్కు లేకుండా అలా పడున్నాడు 4. మంచోడు గానోడుతో నాకెందుకు అని పోయాడు. ఎవరయ్యా పోయింది? దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పాను, పెద్దగా చెప్పండి, ఓకేనా? మీరు ఆలోచించండి. ఈ టైపు సైకాలజీ మనకు కూడా ఉంటుంది. ఎవరన్నా తేడా పడితే ఖచ్చితంగా ముందు వాడే డైలాగ్ ఏంటో తెలుసా? ఎంత తేడా అయితే ఎట్ట జరిగిందో. మంచోళ్ళని దేవుడు ఎందుకు అట్ట చేస్తాడు? తేడాలకే ఇట్లా జరిగిద్ది. ఏబు స్నేహితులు ఇదే టైపు మాట్లాడారు ఏబుతో. దేవుడు అన్యాయం చేయడు ఏబు, నీకు ఈ గతి పట్టిందంటే నువ్వు ఎంత తేడా అయితే ఈ గతి పట్టిందో అని ఏబుని పొడవటం మొదలుపెట్టారు. ఆ టైపోళ్ళు అన్నమాట కొంతమంది మనుషులు. బాధలో ఉన్నోడిని ఆదుకొని సాయం చేద్దాం, వాడిని లేవనెత్తుదాం, వాడికి ఇంత ఉపచారం చేద్దాం అనుకోరు. ఏమండి, హెల్ప్ చేసే దగ్గర మంచి ఏంటి చెడ్డ ఏంటి, వాడు బాధితుడా కాదన్నది ముఖ్యం. కానీ వాడు పెద్ద మనిషా, వాడు చెడిపోయినవాడా మంచోడంటే అరే సస్తనాడు వాడు మంచోడా చెడ్డోడనే తీర్పులు తర్వాత తీరుద్దాం, ముందు వాడి ప్రాణం నిలబడేటట్టు అంత సాయం చేద్దాం అనుకోరు కొంతమంది. నీ బోటు వాళ్ళు పోయి అయ్యయ్యో పాపం అని సాయం చేయబోతే ఇదిగో ఇట్రా, ఏంది పరిగెత్తుతున్నావు, ఏంది ఆ మనిషికి చేద్దామనే? మామూలు మనిషి కాదా, ఆ మనిషి నీకు తెలియదు, దా లోపల రా, ముందురా. ఆ మనిషి కర్మ అంతే గాలాల, ఆ మనిషి కర్మ అంతే గాలాల. ఆ మనిషి మామూలు మనిషి కాదు. ఎంత చెడిపోయిన మనిషి అయితే దేవుడు ఆ కర్మ పెట్టాడు ఆ మనిషికి. దా చెబుతా, దా మనిషి స్టోరీ చెబుతా, దా నీకు రా రా అని లోపల తీసుకెళ్ళి ఇక ఆ మనిషికి తను సాయం చేయకపోగా చేసేవాళ్ళని కూడా చేయనీయకుండా చెడగొట్టే బాపతున్నోళ్ళు ఉన్నారా లేరా? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. ఆ ఉన్నోళ్ళల్లో నువ్వు కూడా ఉన్నావా లేదా? ఇదిగో నాటకాలొద్దు. తెలిసి తెలియనప్పుడు నువ్వు కూడా అట్లా ప్రవర్తించావా లేదా? ప్రవర్తిస్తే చెప్పు. మనమేం పెద్ద మనుషులం కాదు. అసలు ఎట్లా మాట్లాడతారంటే ఎట్లాంటి వాళ్ళు ఉంటారా? ఎందుకుంటారా? ఉంటారు. నీ సంగతి ఏంది అని అడిగితే నేనా ఏమో ఎప్పుడో చేసి ఉంటాను నేను కూడా అట్ట. మరి ఉంటారు అనేది నువ్వు ఒప్పుకో మర్యాదగా. నేను ఒప్పుకుందాం. మనమందరము కాకపోయినా మనలో కొందరు అలాంటి వాళ్ళు అయి ఉండవచ్చు.
మనం చేయకపోగా చేసేవాళ్ళని చెయ్యనీయకుండా అడ్డగించి ఎందుకు చేయొద్దో లాజికల్ చెప్పేటువంటి పనికి మాలిన వ్యక్తులుగా మనం ఉంటే అసహ్యపడతాడు దేవుడు. అవసరమైతే యేసు ప్రభు వచ్చినా సరే వీళ్ళు లాగుతారు వెనక్కి. యాడికి ప్రభు? ఆ మనిషి సాయం చేయడానికి పోతున్నాం. మామూలు మనిషి కాదు ప్రభు, పచ్చి వ్యభిచారే, దానికి కర్మ గాలింది, పాపం పండింది, అందుకే దానికి ఆ గతి పట్టింది, నువ్వు రా యేసయ్య అట్టంటే వాళ్ళ దగ్గరికి పోతారు, రా అని లాక్కొని పోతారు. వీళ్ళు యేసు ప్రభుని కూడా సాయం చేయనీరులు. యాజకులు పరిశుద్ధులు అస్సలు పాపం చేయరు, అస్సలు పొరపాటును కూడా. ఇలాంటి బుద్ధి కలిగి నువ్వు వచ్చి చర్చిలో హల్లెలూయా స్తుతి మహిమ అంటే లేదు. యేసుప్రభు ఎట చూస్తాడు తెలుసా? అస్సలు ఏం కదిలాడు ఆయన, తొణకడు కూడా తొణకడు. నువ్వు ఆరాధిస్తుంటే పరవశించడం కానీ ఆనందపడటం కానీ అట్లా అట్లా ఏం ఉండదు ఆయనకి. నువ్వేం పరవశించి హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ గ్లోరీ అంటుంటావు, ఆయనే ఏంటి నీ గోల, నా ఎక్కట్లేదు దేపో పనికి మాలిందని అంటాడు. ప్రభువా నోరు మొయ్ పనికి మాలిందానా, నోరు మొయ్ పనికి మాలినాడా. ప్రభువా భక్తుని ప్రభువా, నీ భక్తుని ప్రభువా, నీ భక్తురాలి ప్రభువా, నువ్వంటే ప్రేమ ప్రభువా. ప్రేమ ప్రేమ నేనంటే పళ్ళు రాలు కొడతా మాట అన్నావంటే, నేనంటే ప్రేమ ఉంటే నాకు ఇష్టమైన పనులు చేయడానికి ఇష్టపడతావు నువ్వు, నాకు ఇష్టమైన పనులు చేయడానికి ఇష్టపడతావు నువ్వు. నేనంటే ప్రేమ, బిల్డప్ ఇస్తాను ప్రేమని. నాటుగా లాభ అంటాడు, వేషధారి అంటాడు. చెప్తున్నా, నాకు ఎవరైనా సరే సాయం చేద్దాము అంటే బోడీ లాజిక్లు చెప్పారంటే తన్నాలనిపించింది నాకు. ఇంటోళ్ళైనా బయటోళ్ళైనా చేద్దాం అన్నప్పుడు ఓకే అంటమే. నాకు అట్టంటోడు పక్కన ఉంటే ఇష్టం. సాయం చేద్దాం అంటే బోర్డు లాజిక్లు చెప్తే మాత్రం చిరాకు కొట్టిద్ది నాకు. అలాగని తెలివి తక్కువ సాయాలు కూడా ఉండొద్దు, అది కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు కొంతమంది మందు బాబులు ఉన్నారు, మందు కుతొచ్చిద్దు వాడికి, ఖచ్చితంగా ఒక అద్భుతమైన అందమైన అబద్ధం అల్లుకొని వస్తాడు నా దగ్గరికి, నన్ను బకరాన్ చేయటానికి. అట్లాంటి వాడి దగ్గర మోసపోవద్దు, తెలివిగా ఉండాలి. కానీ కొన్నిసార్లు జెన్యూన్గా, తేడాలే కావచ్చు, చెడిపోయిన వాళ్ళే కావచ్చు, కానీ కొన్నిసార్లు జెన్యూన్గా వాళ్ళు బాధపడుతుంటారు, శ్రమలో ఉంటారు, ఇబ్బందిలో ఉంటారు. నా ప్రభు చెప్తుంది ఏంటంటే, శ్రమలో ఉన్నప్పుడు, నిజముగా బాధలో ఉన్నప్పుడు, నిజముగా శ్రమను అనుభవిస్తున్నప్పుడు, ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడు వాళ్ళ యోగ్యత అయోగ్యతలు పట్టించుకోకుండా నువ్వు చేయదగ్గ సాయం వాళ్ళకి చెయ్యి, అప్పుడు నా కుమారుడివి నా కుమార్తె అన్నాడు. నీ శత్రువైనా సరే, నీ పగవాడైనా సరే, వాడి ఇబ్బంది కొలిమిలో ఉంటే నువ్వు చేయదగ్గ సాయం చేయి, నువ్వు చేయదగ్గ హెల్ప్ చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాన్ని నా యేసయ్య ఇష్టపడతాడు. ఇక్కడేమో యాజకుడు హడావుడిగా వెళ్తున్నాడు దేవాలయానికి. దారిలో ఒకడు కొర ప్రాణాలతో పడి ఉండి కొట్టుమిట్టాడుతున్నాడు. ఫ్యాన్లు ఎందుకు అయిపోయినాయి బాబు చూసుకోండి. కరెంటు ఓకే వస్తుందా? చూసుకోమని. గాలి రాకపోతే ఇబ్బంది పడతారు, అందుకని. ఇక నా ప్రసంగం అంతా పోయిద్ది. లైన్లో ఉన్నారా మీరు? ఏం చెప్పాను? బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళ అయోగ్యతని ఎంచొద్దు. నిజంగా వాళ్ళు బాధలో ఉంటే చేయదగ్గ సాయం తప్పకుండా చేయాలి. కానీ యాజకుడు ఏమనుకుంటా పోయి ఉండొచ్చు, ఆ త్రోవనే పోయాడు, వాడిని చూసి పట్టించుకోలా. ఖచ్చితంగా ఏమనుకొని ఉంటాడు, వాడి కర్మ అట్లా గాలింది, నాకెందుకు, అమ్మో నేను దైవభక్తి చేయాలి. ఎవరికి కావాలరా నీ భక్తి? పోయి ఏం చేస్తావు నువ్వు? భజన చేస్తావాడా? మరి వీడి సంగతి ఏందిరా? అబ్బెబ్బే అవన్నీ పట్టించుకోకూడదు. మనం దేవుడు
మనం మీకు ఒకటి తెలుసా, అక్కడ 2 సంగతులు దేవుడు సూచిస్తున్నాడు. నంబర్ 1, దేవుడు అక్కడ మౌనంగా మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా, నా సంగతి తర్వాత ముందు వాడు చావు బతుకుల్లో ఉన్నాడు, వాడికి చూపే ప్రేమ చూపురా అని మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు మాట్లాడతాడండి. కొన్ని పరిస్థితులు చూపించి, కొంతమంది వ్యక్తులను చూపించి, నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి మాట్లాడతాడు దేవుడు. చెయ్యి, నీవు చేయదగ్గ సాయం చేయమని నా తండ్రి మాట్లాడతాడు. ఎంతమందికి ఆ చెవి ఉంది? ఇప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిడ్డ కనపడ్డాడు. నేనేం చేయాలని నాకు చూపించాడు దేవుడు. నేను చేయదగ్గ సాయం చేయాలి. నువ్వు ఆ బిడ్డను ఆదుకొని ఆ ప్రాణాన్ని నిలబెట్టి ఆ చేయదగ్గ సాయం చేసి నువ్వు వెళ్ళు, నా దేవుడు ఆరాధనలో ఉన్న వాళ్ళందరికంటే నిన్ను మెచ్చుకుంటాడు. ముష్టేసినట్టు మీరు చప్పట్లు కొడుతుంటే కొడు అంటే గాలాట్లేదు, ఓపిక ఏడొచ్చుదన్న అంటారా? తిరుగుతలే ఫ్యాన్ లాగండి. 2 విషయాలు చెప్తాను. ఒకటి, దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ బాధితుడిని చూపించి. అక్కడ నువ్వు వేదాంతాలు మాట్లాడటం కాదు, వీడేం పాపం చేస్తే ఈ గతి పట్టాడు అనే వాడి నేరాల సంఖ్యను బయటికి తీయటం కాదు. నువ్వు చేయదగ్గదేంటి? సరే, పాపమో పుణ్యం వాడిని ఎత్తుకొచ్చింది, ఆడు మోస్తున్నాడు, నువ్వు చేయదగ్గదేంటి? ఇంకొకటి చెప్పనా, కొన్నిసార్లు మన స్పందనను గుర్తించడానికే కొంతమంది వ్యక్తులకు సమస్యలు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఆ సమస్యల్లో మన స్పందన ఏంటో దేవుడు పసిగట్టడానికి కొంతమంది వ్యక్తులు కొన్ని ఇబ్బందులు వచ్చేటట్టు మన కళ్ళ ముందు దేవుడు అనుమతిస్తాడు. అప్పుడు మన హృదయం కొట్టుకుంటుందా? స్పందిస్తుందా? వాళ్ళు చేస్తారులని మన దగ్గర అవకాశం ఉన్నా కూడా చేతులు దులిపేసుకొని వెళ్తున్నామా? మొత్తం రాయబడతాయి అక్కడ. నేను చెప్పేది వేస్ట్ మ్యాటర్ కాదు. దీన్ని సీరియస్గా తీసుకుంటే ధన్యులు మీరు. చాలా కీలకమైన విషయాలు ఇవి. ఎంతమందికి అర్థమవుతుంది? ఖచ్చితంగా తీసుకోండి. దేవుడు పరిగణలో తీసుకుంటాడు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు వాళ్ళ యోగ్యత అయోగ్యతను ఎంచొద్దు. నిజంగా వాళ్ళు బాధపడుతుంటే అది జెన్యూన్ అయితే తప్పకుండా నువ్వు చేయదగ్గ సాయం నీకు ఓపికంటే చెయ్యి. లేకపోతే కనీసం ప్రార్థన అన్న, దేవా బిడ్డకి సాయం చేయి ప్రభు, నేనేం చేయలేకపోతున్నా, నా దగ్గర ఆ పరిస్థితి లేదా, నీకు చేయదగ్గది నువ్వు చేయి. లేకపోతే కనీసం ప్రార్థన, లేదా చేసేవాళ్ళనన్నా చూపించు, అదిగో ఫలానోళ్ళు చేస్తారు పోయా. కానీ దిక్కుమాలిన వేదాంతాలు చెప్పి వాళ్ళ పాపం అట్ట జుట్టుకుంది, వాళ్ళ కర్మ అట్ట గాలింది, మనం మంచిగుంటే మంచి క్రమాలు వస్తాయి, అట్లాంటి పాపిష్టి పనులు చేసి అట్ట కర్మ గాలిద్ది, ఏం చేద్దాం, ఎవడు దోడు మొయ్యాలి మనకెందుకు అని దులిపేసుకొని పోవద్దు. ఏం చేయాలి చెప్పండి? కనికరము చూపాలి. ఇప్పుడు ఆ యాజకుల్లో కనికరం ఉందా? కనికరం లేని వాడి యాజకత్వం ఎందుకు పనికి వచ్చిందండి? మన ప్రధాన యాజకుడు కనికర సంపన్నుడు.